అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? దేవుడు ఎంత మంచివాడో, ఆయన ఎంత దయాళుడో మీకు తెలుసా? చాలాసార్లు మనకు ఆయన స్వభావం తెలియక మనం అనుకున్నదే కరెక్ట్ అని మనం అనుకుంటాం. ఈరోజు ఒక మంచి వాగ్దానం విందాం. 147 కీర్తన 5వ వచనం. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మన దేవుడు చాలా గొప్పవాడు, అధిక శక్తిమంతుడు, ఆయన జ్ఞానంకు మితి లేదంట. చాలాసార్లు మనకు తెలియదు, దేవుని యొక్క జ్ఞానం తెలియదు, ఈయన ఇంతే చేస్తాడేమో, లేక ఆయన శక్తి మనకు తెలియదు, ఆయన చేయలేడేమో అని మనం అనుకుంటూ ఉంటాం. ఒకసారి అంట భక్సింగ్ అయ్య గారు ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళినప్పుడు భక్సింగ్ అయ్య గారిని కాశ్మీర్ గురించి చెప్పమని చెప్పారంట. భక్సింగ్ అయ్య గారు చాలా చెప్పాడంట, కాశ్మీర్ గురించి ఆయనకు తెలిసిందంతా చెప్పాడంట. తర్వాత భారతదేశానికి వచ్చి కాశ్మీర్కి వెళ్ళాడంట. కాశ్మీర్కి వెళ్ళి చూసిన తర్వాత ఆయన చాలా సిగ్గుపడ్డాడంట. అయ్యో, నేను దగ్గరుండి చూసింది చాలా గొప్పగా ఉంది కదా, నేను చెప్పింది చాలా తక్కువగా ఉంది అని చాలా సిగ్గుపడి రిగ్రెట్ అయ్యాడంట. నేను ముందే చూసి దీని గురించి ఇంకా బాగా చెప్పుదును కదా అని అనుకున్నాడంట. అలాగే మన దేవుడు కూడా అంతే. మనకు తెలిసింది మనము చెప్తాం, మనకు తెలిసింది మనము ఆలోచన చేస్తాం. కానీ ఆయన అధికము కలిగిన దేవుడు, ఆయన జ్ఞానంకు నాకు మితి లేదు, ఆయన శక్తిమంతుడు, అధిక శక్తిమంతుడు. ఆయన నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేయగలుగుతాడు. కానీ విశ్వాసం బట్టి, మరి నీకు తెలిసిన దాన్ని బట్టి నువ్వు అనుకుంటున్నావు. కాబట్టి బైబిల్లో ఒక మంచి మాట ఉంది, యోహాను సువార్త 3వ అధ్యాయం 16లో ఉంటుంది. దేవుడు లోకంని ఎంతో ప్రేమించాడని ఉంది. చాలాసార్లు మనము ఆ ఎంతో ప్రేమ గురించి మనకు తెలీదు. ఎంతగానో ప్రేమించాడు, కొంచెం ప్రేమించలేదు, ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమకు మితి లేదు, ఆయన గొప్పతనానికి మితి లేదు. నిన్ను కూడా ఎంతో ప్రేమిస్తున్నాడు దేవుడు. సో నీవు ఆయన గొప్పతనం రుచి చూసి తెలుసుకో. రుచి చూడమంటున్నాడు దేవుడు ఈరోజు మనందరినీ కూడా. ఆయన శక్తిని రుచి చూడమంటున్నాడు, ఆయన జ్ఞానాన్ని రుచి చూడమంటున్నారు, ఆయన గొప్పతనాన్ని రుచి చూద్దాము. కాబట్టి ప్రభా, ఈ యొక్క వాగ్దానంలో ఉన్న శక్తి నేను చూడాలి నాయన అని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఇది నీ యొక్క జ్ఞానం మితి లేదు కదా, ఆ జ్ఞానం నేను పొందుకోవాలి నాయన, నాకు ఇస్తావా నాయన అని నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఒకవేళ చేయకపోతే ఈరోజు మనం అందరం కలిసి చేద్దాము. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఈ రోజునైనా నువ్వు మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. నువ్వు గొప్ప దేవుడవునైనా, శక్తి సంపన్నుడవునైనా, అధిక శక్తి కలిగినవు, నువ్వు చాలా గొప్పవాడివి అయ్యా. నీ జ్ఞానం నాకు మితి లేదని వాక్యం సెలవిస్తుంది. అట్టి జ్ఞానవంతుడు నాయన, మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నావు అని వాక్యం సెలవిస్తుంది అయ్యా. 135 కీర్తనలో నువ్వు ఎంతో దయాళుడు అని వాక్యం సెలవిస్తుంది. అటువంటి దయ మేము పొందుకుంటాము అయ్యా. మేము ఎప్పుడైతే నమ్ముతామో, ఎప్పుడైతే నీ స్వభావం మేము తెలుసుకుంటామో, రుచి చూస్తామో, అప్పుడు మేము పొందుకుంటామని నమ్ముచున్నాం. ఈరోజు ఎందరైతే నాయన ఇంతవరకు నీ పరిపూర్ణమైన శక్తి వారి జీవితంలో చూడలేదో, అక్కడ ఎప్పుడో ఒకసారి సాక్ష్యాలు విన్నారేమో, కానీ ఈరోజు నీ స్వభావ లక్ష్యం వారు రుచి చూసేంతగా అయ్యా, వారు నిన్ను తెలుసుకునేంతగా నువ్వు దీవించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవుడు గొప్ప శక్తిని దేవుడు మనకు బయలుపరిచినై ఉన్నాడు. ప్రార్థనతో, విశ్వాసంతో ఈ ఒక వాగ్దానాన్ని స్వీకరించండి. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కింద కమెంట్లో హౌ గ్రేట్ యు ఆర్ లార్డ్, ఐ వాంట్ టు సీ ఇట్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.